ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట జడ్డంగన్నవరానికి సంబంధించిన మార్గమధ్యంలో ఉన్నాం. అయితే ఈ యొక్క నిన్నటి రోజున ఈ యొక్క నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు లోతా రామారావు నిన్న మనకు వాయిస్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే రాత్రి వీళ్ళని పోలీసు కట్టడి చేస్తారు, తీసుకెళ్తారు, అరెస్టులు చేస్తారని చెప్పేసి కొంత అధికార న్యూస్కి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎటు పరిస్థితుల్లో ఇక్కడ అటువంటి ఏమీ జరగలేదు. కానీ ఇక్కడ వీళ్ళు దీక్ష ఆపేశారా, ఉదయం వస్తారా ఏంటి అనేది అధికార న్యూస్ ఇక్కడికి రాత్రి 12 ఆ సమయంలో వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళంతా కూడా ఎముకల కొరికే చలిలో దుప్పట్లు కూడా లేకుండా ఈ యొక్క తార్బాళ్ళు కింద పరుచుకుని ఆ టార్బాల్ని కప్పుకుని వీళ్ళంతా కూడా ఇక్కడ పడుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి అలాగే గిరిజనేతరులు రావాల్సి ఉండగా వాళ్ళని ఎక్కడికెక్కడ పోలీస్ పికెట్లతో నిర్బంధించి ఆపుతున్నారని చెప్పేసి నిన్న అధికార న్యూస్లో చూపించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు సిపిఎం పార్టీ పోలవరం జిల్లా కార్యదర్శి అలాగే మహిళా నాయకురాలు విచ్చేసి ఉన్నారు. అయితే వీరికి మద్దతుగా ఇక్కడ దీక్షలో కూర్చోవడం జరిగింది. అలాగే ఇక్కడే కాకుండా వీరి వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా జడ్డంగన్నవరంలో కూడా అక్కడ పోలీసు ఆపితే అక్కడ కూడా దీక్ష చేపట్టారని చెప్పేసి అధికార న్యూస్కి సమాచారం. ఈ కోవలో ఇక్కడ ఈ యొక్క దీక్ష ప్రారంభించి ఈ దీక్ష ఎప్పటి వరకు కొనసాగిస్తారనేది ఇక్కడ పోలవరం సిపిఎం కార్యదర్శి ఉన్నారా, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏంటి అసలు? నిన్నటి నుంచి రమణయ్యపేట నుంచి జడ్డంగన్నవరం వరకు ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పిచ్చేసి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు గారు అలానే ఈ రోడ్డు సాధన కమిటీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ రోడ్డు సమస్య ఉందో ఈ రోడ్డు సమస్య ఈ రోజుది కాదు. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు సరైనటువంటి మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ఈ ప్రాంతం నుండి ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వం కానీ అధికారుల యంత్రాంగం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సమస్య పరిష్కారం చేయకోకుండా చాలా నిర్లక్ష్యంగా గురి చేయడం జరిగింది. గతంలో కూడా ఈ సమస్య మీద ఆందోళన పోరాటం చేసినప్పటికీ కూడా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి అధికారులు పరిష్కరించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి గత్యంతరం లేక నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సమస్య పరిష్కరించాల్సినటువంటి అధికారులు కానీ పోలీసు యంత్రాంగం కానీ పరిష్కరించుకోకుండా నిర్బంధంతో ఉద్యమాన్ని పోరాటాన్ని ఆపాలని చూస్తున్నారు. సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోడ్డు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటాన్ని ఉద్యమాన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ పోరాటానికి ఉద్యమానికి సిపిఎం పార్టీ పోలవరం జిల్లా కమిటీగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుందనేది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడ. అలాగే సిపిఎం పోలవరం మహిళా కార్యవర్గ సభ్యురాలు ఉన్నారు, ఆవిడ్ని కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఈ యొక్క పోరాటం ఎంతకాలం కొనసాగించవచ్చు? ప్రభుత్వం దిగొచ్చి తక్షణమే గొంటువానిపాలెం రోడ్డు నిర్మాణం చేపట్టే వరకు ఈ ఆందోళన ముందుకు కొనసాగుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడ. ఏదైతే ఆ రోడ్డు పరిస్థితికి సంబంధించి గతంలో అనేక మార్లు ఈ యొక్క ఉద్యమం చేయడం జరిగింది. అయితే ఈ ఉద్యమాలకి ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించకపోయేసరికి నిరవధిక దీక్ష చేస్తామంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో గత 24 గంటలుగా ఇక్కడ దీక్ష చేపట్టారు. అలాగే రాత్రి ఎముకల కొలికే చర్యలో కూడా వీరు ఇక్కడ పడుకోవడం, ఈ మహిళా సోదరిమణులు కూడా ఇక్కడ ఉండడం, వీరికి మద్దతుగా సిపిఎం పార్టీ నుండి రావడం. అలాగే అధికార న్యూస్కి ఇప్పుడే ఒక వ్యక్తి ఫోన్ చేసి ఎంఆర్పిఎస్ నాయకులు పిఠాపురం నుంచి ఫోన్ చేసి మేము కూడా వారికి మద్దతుగా ఇక్కడికి వస్తామని చెప్పేసి తెలపడం జరిగింది వారి బృందాన్ని వేసుకుని. అలాగే రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ మీరు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కదా, నిన్నటి నుంచి 24 గంటలు దాటింది కదా, ఈ 24 గంటల వ్యవధిలో ఎవరైనా అధికారులు మీ వద్దకు వచ్చారా? 24 గంటలు దాటింది మేము ఉద్యమం ప్రారంభించి. ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చింది ఒక స్థానిక మండల అధికారి ఎంఆర్ఓ గారు మాత్రమే వచ్చారు. ఆయన కూడా పైకి సమస్యను తెలియజేశారు అని చెప్పడానికి వచ్చారు తప్ప మా సమస్య పరిష్కారాన్ని చూపడానికైతే రాలేదు. మేము ఎన్నో ఉద్యమాలు ఏజెన్సీ ప్రాంతంలో చేశాము, కానీ ఇంత నిర్లక్ష్యంగా అధికారులు ఉంటారు అని చెప్పడం మేము ఇప్పటి వరకు
ఇన్ని ఉద్యమాల్లో ఎప్పుడు కూడా ఇంత నిర్లక్ష్యంగా అధికారులు లేరు. కనీసం రోడ్డు మీద కూర్చున్నారంటే వాళ్ళు ఎందుకు కూర్చున్నారు, ఏంటి మీ సమస్య ఏంటి, నేను పై అధికారులతో మాట్లాడుతానని చెప్పి, లేదనుకుంటే కింద స్థాయి అధికారులను పంపించి బతుములాడి కార్యక్రమాన్ని ముగించి ఎట్లా మనం ముగించాలని చెప్పి మా ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఒక ప్రయత్నం చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వచ్చు, కొన్ని పరిష్కారం కాకపోవచ్చు మేము చేసినప్పుడు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన కనీసం సరైనటువంటి అధికారి, సంబంధిత అధికారి, పోనీ ఈ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారి కూడా ఈ ప్రాంతానికి రాలేదంటే ఈ సమస్య పట్ల ఎంత ఈ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యంగా ఉంది అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. రాత్రి అంతా ఏదో అనుకున్నారు, వీళ్ళు చలిలో ఏముంటారులే, వెళ్ళిపోతారులే, నైట్ ఏముంటారులే అనుకున్నారు. అందరూ చూశారు చలిలో ఎంతలాగా మేము ఇక్కడ చెట్టు కింద అవసరమైతే చెట్టు ఒక్కడ ఉంది, మేము అక్కడ పడుకున్నాం. అయినప్పటికీ మేము కూర్చున్నటువంటి బరకాల్ని కప్పుకొని మేము ఇక్కడ పడుకోవడం జరిగింది. అందుకు ఈ పరిస్థితుల్లో మా ఉద్యమాన్ని అయితే మేము ఆపేది లేదు. అంటే దీనికి సంబంధించి ఆర్ఎన్బి అధికారులు స్పందించాలి కదా, ఎవరైనా ఆర్ఎన్బి అధికారులు ఇక్కడికి రావడం జరిగిందా? ఎవరు రాలేదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేదు. ఈ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రోడ్డు మరమ్మతులు చేయించండి, తర్వాత ఈ యొక్క రోడ్లు నిర్మించండి అంటే అది సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది. తర్వాత మేము కూడా మా న్యూస్లో ఎమ్మెల్యే గారు ప్రెస్ నోట్ ద్వారాగా మేము కూడా మా న్యూస్లో చెప్పడం జరిగింది. కానీ దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా పట్టించుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఎందుకు పట్టించుకోలేదో మాకైతే తెలియదు, కానీ లక్షల యూస్ సంపాదించుకోవడానికి మాత్రం సోషల్ మీడియాకు ఉపయోగించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించారనేది అయితే మాకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అలాగే ఇప్పుడు మీకు మద్దతుగా మీ వర్గానికి సంబంధించిన వారే జడ్డంగన్నవరంలో కూడా బైఠాయించారని తెలిసిందే. అది మీ మనుషుల అదే మీకు సంబంధించిన ప్రజలా, లేకపోతే అది వేరే వర్గం వారా? నిన్న ఉదయం నుంచి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి శాంతియుతంగా కార్యక్రమం చేయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ నిన్నటి నుంచి ఈరోజు 24 గంటలు దాటినా వాళ్ళు ఇక్కడికి రాకుండా ఆపుతూ ఉన్నారు చెక్ పోస్టులు పెట్టి. అందుకు ఎక్కడికక్కడ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. వాళ్ళు అందరం మేము కలిసి చేసేదే. అందరి సమస్య ఈ రోడ్డు సమస్య కనుక వాళ్ళు వేరు మేము వేరు కాదు. ఈ సమస్య కోసం ఎవరు ఎంతమంది వచ్చినా అందరు మా మనుషులుగానే మేము గుర్తిస్తామని అయితే మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం ఏదైతే గత 24 గంటల నుండి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారో దీనికి సంబంధించి అక్కడ నుండి వీరికి మద్దతుగా ప్రజలు వస్తుంటే వాళ్ళని ఆపడంతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పోలీసు వారు ఎలా పెట్టారో అలాగే వాళ్ళు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన వారు నిలిచిపోయినట్టే అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆర్భాటంగా అధికారులకి సీజ్ ద షిప్ టైప్లో ప్రకటన చేసి రోడ్డు నిర్మించాలన్నారో అది కనీసం మరమ్మతులు కూడా చేసిన పరిస్థితి లేదు. రోడ్డు తిరగేసి గత రోడ్డు కన్నా కూడా అధ్వాన్నంగా తయారయ్యి ప్రజల ముక్కుల్లో కాలియాల్లోకి దుమ్ము ధూళి వెళ్ళిపోయి టీబీలు అవి వచ్చే పరిస్థితుల్లో ఈ యొక్క పరిస్థితి జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో. అంటే కొండనాలికి మందేస్తే ఉన్ననాలి కూడినట్టు ఈ యొక్క ప్రకటన జరిగిందని చెప్పేసి చాలామంది కూడా అధికార న్యూస్కి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోడ్డు సమస్య పరిష్కరించుకుంటే ఖచ్చితంగా ఎన్ని రోజులు అధికారులు రారో హామీ ఎవరో అన్ని రోజులు కూడా ఇక్కడ కూర్చొని అవసరమైతే ఇక్కడే ఒక రోడ్డు నిర్మాణం జరిగే వరకు అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేదు లేదని చెప్పేసి తెగేసి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ శశి వెంకటేష్తో అధికార న్యూస్. అయితే ఏదైతే ఈ యొక్క ఉద్యమం ప్రారంభించి 24 గంటలు దాటినా కూడా అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఎక్కడికక్కడ పోలీస్ పికెట్లను పెట్టి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో నిన్న మొదలైన ఉద్యమం దగ్గరికి వెళ్ళనివ్వకపోయేసరికి ఇక్కడ రాజోమంగి అలాగే అడ్డదిగల జడ్డంగన్నవరం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి ప్రజలు భారీగా చేరుకున్నారు. అయితే ఏదైతే నిన్న ప్రారంభమైన ఉద్యమం ఉందో అక్కడికి వీళ్ళు వెళ్ళకపోయేసరికి ఏదైతే జడ్డంగి అన్నవరం మెయిన్ రోడ్ ఉందో మెయిన్ సెంటర్లో అటు ఇటు వాహనాలు నిలుపుదల చేసి రాస్తారోకో నిర్వహించారు. దీనికి సంబంధించి దీనికి సంబంధించి గతంలో ఇదే ఉద్యమంలో పాల్గొన్న రాజోమంగి ఎంపీపీ గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, నిన్నటి నుంచి ఈ యొక్క సంఘటన ఈ యొక్క ధర్నా జరుగుతుంది, కానీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో మీ మాటలకు స్పందించలేదు. కానీ ఎవరైనా మీకు ఫోన్లు చేయడం ఇటువంటివి ఏమైనా చేశారా?
ఈ రోజు వరకు నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఉద్యమం అనేది చేయడం జరుగుతుందండి. అయినప్పుడు కూడా ఎటువంటి ఆఫీసర్, మెయిన్ ఆఫీసర్ ఎవ్వరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మ మీకు ఇది అని భరోసా ఇచ్చింది అయితే లేదు. అయితే ప్రజలందరూ కూడా ఈరోజు నిన్నటి నుంచి కూడా పోలీసు యంత్రాంగం మాకి ఎక్కడికెక్కడికే భారీ గేట్లు పెట్టి ఎక్కడికెక్కడికే మాకు బంధించడం జరిగింది. అయినప్పుడు కూడా మేము ఎక్కడికైతే చేరుకోవాలో ఆ ప్లేస్కి అందరం కూడా ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న ఏదైతే ఈ 350 గ్రామాల ప్రజలందరం కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. నిన్నంతా కూడా అక్కడ మేము అందరం కూడా అలాగే అక్కడ ఏదైతే ఉద్యమం చేయాలనుకున్నామో చేసామో. అలాగే ఈరోజు కూడా మాకు ఈరోజు మళ్ళీ మేము వెళ్ళే దారిలోని ఎక్కడికెక్కడికి బంధించడం జరిగింది. ఎక్కడికెక్కడికి ప్రజలు రోడ్డు ఎక్కి ఈరోజు ఏది కూడా బయటికి తిరిగే పరిస్థితి లేకుండా రోడ్డు మీదే ధర్నా చేయడం జరుగుతుందండి. ఈ రోజు వరకు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి మాకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు సార్. అంటే ఇప్పుడు పోలీసు వారు మిమ్మల్ని అటకాయిస్తున్నారని చెప్పేసి ఎక్కడికక్కడ ఇచ్చేయడం జరిగింది. అలాగే ఏదైతే తూర్పు లక్ష్మీపురం ఆర్చ్ ఉందో ఆ ఆర్చ్ దగ్గర కూడా కొంతమంది మహిళలను నిర్బంధించి అక్కడ నుంచి లోపలికి వెళ్లకుండా ఉద్యమం దగ్గరికి వెళ్లకుండా ఆపారు. ఇక్కడ మిమ్మల్ని కూడా అలాగ ఆపారా, లేకపోతే మీరు కావాలని ఇక్కడ కూర్చున్నారు? లేదు సార్, మాకు ఇక్కడ ఆపారండి. ఇక్కడ ఆపితేనే అక్కడ కూడా లక్ష్మీపురం ఆర్చ్ ఏదైతే ఉందో అక్కడ కూడా జనాలు ఆపారు. ఇక్కడ కూడా ఎవరైతే ఇక్కడ మా బాస్ లోతా రామారావు దగ్గరికి మేము చేరుకోవాలని మేమందరం మార్గ మధ్యలోనే మాకు ఇక్కడ బంధించడం జరిగింది. ఇక్కడ మేము బంధిస్తే ఇక్కడ కూడా మేము ఇక్కడే ధర్నా చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అక్కడికి వెళ్తామంటే మాకు వెళ్లకుండా ఆపారు. ఆపితే మేము ఇక్కడే ధర్నా చేయడం కూర్చున్నాం. టైము 2 కావస్తుంది. ఇప్పటికి మీరు ఎన్ని గంటల నుంచి ఇక్కడ కూర్చోవడం జరిగింది? ఉదయం 10 గంటల నుంచి ఇక్కడే మేము కూర్చున్నామండి. ఎవరు కూడా మాకు ఏ ఆఫీసర్ కూడా రాలేదు. కాకపోతే పోలీసు యంత్రాంగం అనేది మాకు పూర్తిగా సహకరించాలండి. మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇక్కడ రోడ్డు పూర్తి స్థాయిలో మాకు ఇక్కడ రోడ్డు అనేది మాకు చెయ్యాలి. తర్వాత మాకు రెండో డిమాండ్ ఏంటంటే మాకు పోలీసు యంత్రాంగం మాకు సహకరించాలి. ఫస్ట్ ఏంటంటే పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడికే బంధించి ఇక్కడికి వచ్చే స్వయంగా వచ్చే ప్రతి ఒక్క గ్రామస్తులకి అందరికీ కూడా ఇక్కడ భయపెడుతున్నారు, భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మీ మీద కేసులు కడతామని వాళ్ళకి భయపెట్టడంతో చాలా మంది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు కూడా వెనక్కి తగ్గుతున్నారు. మాలాంటి ప్రజాప్రతినిధులు మేము అన్నిటికీ ఎదుర్కొని మా పైన కేసులు కట్టారు. అయినా కూడా మేము ఎదిరించి ఇక్కడ ఈ సిద్ధమయ్యాం, ఈ యుద్ధానికి సిద్ధమయ్యాం. అయినప్పుడు కూడా చాలా మందికి భయపెట్టారు. కానీ ఇంకా వేలాది మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ పోలీసు యంత్రాంగం అనేది భయపెడుతున్నారు. మీ మీద కేసులు కడతారు, మీరు కోర్టు చుట్టూ తిరుగుతారని భయపెట్టడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ ఏదైతే నిన్న 24 గంటల ముందు అక్కడ రాస్తారోకో నిర్వహించారో ఆ రాస్తారోకో దగ్గరికి చేరుతున్న ప్రజలు నిన్నటి నుంచి కూడా పోలీసు యంత్రాంగం అటకాయించడంతో వారు అక్కడికి చేరుకోకుండా నిలుపుదల చేయడంతో ఈరోజు ఉదయం అక్కడికి వెళ్లేందుకు ఈ యొక్క అడ్డదిగల రాజోమంగి అలాగే జడ్డంగన్నవరం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులు ఆపడంతో మేము ఇక్కడే కూర్చుంటామని చెప్పేసి జడ్డంగన్నవరంలో కూర్చోవడం జరిగిందని చెప్పేసి ఈమె తెలపడం జరిగింది. అలాగే రాజోమంగి జడ్పీటీసీ ఉన్నారు, ఆవిడని అడిగి తెలుసుకుందాం. నిన్న మీరు ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది కదమ్మా, మళ్ళీ వాళ్ళ ఇక్కడ ప్రత్యేకంగా కూర్చోవడానికి కారణం ఏంటి? నిన్న జరిగిన ఉద్యమంలోనే మళ్ళీ మేము వెళ్దామని ఉదయం బయలుదేరి వెళ్ళేటప్పటికి మా ఆర్చ్ దగ్గర పోలీసు వాళ్ళు ఆపేశారు. మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు వెళ్ళారంటే మీకు కేసులు పెడతాము, చాలా రిస్క్ అవుతుంది అని మమ్మల్ని ఆప్ చేశారు. సరే అని కొంత సమయం వరకు అక్కడ వెయిట్ చేసాము. ఎక్కడికక్కడికి వచ్చిన వాళ్ళని ఆప్ చేస్తే ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటున్నారు. కానీ రోడ్డు ప్రారంభించే వరకు ఉద్యమం అయితే ఆగదు. అంటే మీరు ఏం డిమాండ్ కోసం ఎదురు చూస్తున్నారు? ఏం డిమాండ్? మాకు రోడ్డు కావాలి తక్షణమే. జిల్లా పరిషత్తులో నేను నిన్నగాక మొన్న జిల్లా పరిషత్తులో నేను మాట్లాడితే ఫిబ్రవరి 3న రోడ్డు అవుతుందని ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన ఆర్ఎన్బి డిఈ గారు చెప్పారు. గతంలో సెప్టెంబర్ 12న చేసినప్పుడు కూడా అక్టోబర్లో రోడ్డు స్టార్ట్ చేస్తామన్నారు. అప్పటికిప్పటికి ఎన్ని నెలలు అయ్యిందండి? సుమారు 4 నెలలు అవుతుంది. అలాంటిది ఈరోజు మళ్ళీ ఒక మన రామారావు గారు పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు మేము ప్రజా ఉద్యమం మొత్తం సంఘాలన్నీ రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడ బారిగేట్లు పెట్టేసి చెక్ పోస్టులు పెట్టేసి ప్రజల్ని ఇబ్బంది పడ్డాం. అంటే ఒక రోజు మేము రోడ్డు ఎక్కినప్పుడు ఇంత ప్రజానీకం ఇంత ట్రాఫిక్ అవుతుంది, వీళ్ళందరూ ఇటువంటి రోడ్ల ప్రయాణం చేస్తున్నారు, ఎంతమందికి ప్రాణ నష్టం జరుగుతుందో, యాక్సిడెంట్లు అవుతాయని ఈ గుర్తింపు లేదు. కానీ మేము రోడ్డు కాడికి వచ్చి ప్రజల సమస్య కోసం ఈరోజు అడుగుతుంటే మాకు కేసులన్నా అరెస్టులని మమ్మల్ని భయభ్రాంతులకి మాకు ఎటువంటి కేసులు పెట్టుకున్నా మాకు ఏ రకంగా అరెస్ట్ చేసుకున్నా రోడ్డు ప్రారంభించే వరకు ఉద్యమం అయితే ఆగదు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మా స్థానంలో ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు.
థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ రోడ్డు అయ్యే వరకు అయితే మాత్రం, రోడ్డుకి సరైన హామీ వచ్చే వరకు అయితే మాత్రం ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఆపేందుకు కానీ ప్రయత్నిస్తే, మమ్మల్ని కేసులు పెట్టి అరెస్టులు గట్టా చేస్తే మాకు లాంటి వారు అనేక మంది ఈ రోడ్డు కోసం వచ్చి కూర్చునే పరిస్థితి ఉందని చెప్పేసి జడ్పీటీసీ తెలపడం జరిగింది. అక్కడైతే శాంతియుత వాతావరణంలో పోరాటం జరుగుతున్నప్పటికీ ఇంత అరాచకం సృష్టించడం అవసరమా అంటూ వీళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. దాని గురిండే మమ్మల్ని అక్కడికి వెళ్ళడం లేదు కాబట్టి ఇక్కడ బయటించడం జరిగింది. కేసులకు సిద్ధం అని చెప్పేసి వీళ్ళు తెలపడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్. ఏదైతే ఈ యొక్క దీక్ష జరుగుతుందో జడ్డంగి అన్నవరంలో, అక్కడికి ఆర్ఎన్బి డిఈ గారు వచ్చారు. అయితే దీనికి సంబంధించి వీరికి హామీ ఇచ్చేందుకు వచ్చారు. ఏం జరిగింది ఏంటి, అసలు ప్రభుత్వం ఎంతవరకు స్పందించింది అనేది డిఈ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ప్రభుత్వం నుండి ఎందుకు ఎటువంటి హామీ రావట్లేదు? నమస్కారం అండి. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెద్దాపురం ఇన్ఛార్జి, అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాఘవరావు, అలాగే మా జేఈ గారు సాయి కిరణ్ గారు. మేము 1 year అయింది ఇక్కడికి వచ్చి. యాక్చువల్గా ఈ కాకినాడ జిల్లాలో మనకి ఈ ఏలేశ్వరం జడ్డంగి రహదారి ఇలా 10 kilometers, అంటే రమణయ్యపేట నుంచి జడ్డంగి అన్నవరం వరకు, అలాగే రాజుపాలెం నుంచి రామవరం వరకు 10 kilometers 2 రహదారులు ఉన్నాయి. 2 కూడా ఇవే కాకుండా మొత్తం జిల్లాలో మొత్తం 14 రహదారుల యొక్క ప్యాకేజ్ ఇది 4 సంవత్సరాల క్రితం ఎన్డీబీ ప్రాజెక్టులో భాగంగా సుధాకర్ ఇన్ఫ్రా కంపెనీ వారికి అప్పచెప్పడం జరిగింది. వారు అన్ని రోడ్లు కూడా పార్షియల్గా విస్తరణ చేపట్టి టాప్ లేయర్ వేయడం దగ్గర కొంత డిలే జరిగింది. వాటికి ఏంటంటే గత ప్రభుత్వంలో పేమెంట్స్ వారికి పెండింగ్ ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా వాళ్ళు పేమెంట్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2010లో కొంత పేమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంత పనిని పునఃప్రారంభించడం జరిగిన తర్వాత రీసెంట్గా మళ్ళీ వారికి ఓవరాల్గా ఒక 14 కోట్ల వరకు బకాయి ఉండడంతో ఈ పనుల్ని మళ్ళీ 1 సంవత్సర కాలంగా ఇంచుమించుగా నిలుపుదల చేశారు. ఈ రోడ్డు అయితే చాలా మేము రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి రమణయ్యపేట నుంచి ఈ జడ్డంగి అన్నవరం వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎదరికి అడ్డతెగలు కానీ ఎదరికి నర్సిపట్నం కానీ ఎటువైపు వెళ్ళే వాళ్ళు అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. లాస్ట్ ఇయర్ కొంత మెయింటెనెన్స్లో రిపేర్ అది చేసినా కానీ ఈ రోడ్లో ఉన్న క్వారీలు అధికంగా ఉండడం, అధిక లోడు లారీలు వెళ్ళడం కారణంగా వెంటనే వితిన్ 15 to 20 days మళ్ళా శిథిలావస్థకు చేరుకుంటుంది. పూర్తి స్థాయిలో పటిష్టం చేసి నిర్మాణం చేపట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీనికి. ఈ విషయంలో నేను నిన్ననే మళ్ళీ అంటే ఇంతకుముందు సెక్రటరీ గారు గతంలో కూడా వీరికి ఇవ్వాల్సినటువంటి బకాయిలను క్లియర్ చేద్దామని, క్లియర్ చేసిన తర్వాత పునఃప్రారంభించాల్సిందని ఈ సుధాకర్ ఇన్ఫ్రా వారికి సెక్రటరీ గారు మంత్రి గారి స్థాయిలో కూడా చెప్పడం జరిగింది. అదే విషయంలో నిన్న మళ్ళీ మాకు వీడియో కాన్ఫరెన్స్ జరిగితే మంత్రి గారికి సెక్రటరీ గారి దృష్టికి కూడా ఇలాగ ఇక్కడ ధర్నా కార్యక్రమం, రాస్తారోకో కార్యక్రమం జరగడానికి ఉందని చెప్పేసి మేము విన్నవించడం జరిగింది. దానికి వారు ప్రత్యేకంగా స్పందించి లేదు ఈ వారం 10 రోజుల్లో వీరికి పేమెంట్ జరిగి మనం అట్లీస్ట్ February 1st weekలోనైనా సరే పని ప్రారంభమయ్యేలా చూద్దామని వారికి చేద్దామని చెప్పడం జరిగిందండి. గతంలో కూడా ఇదే మాదిరిగా అనేక మార్లు ఈ పై అధికారుల నుండి ఆదేశాలు రావడం జరిగింది. కానీ రోడ్డు మొదలు పెట్టే పరిస్థితి అయితే లేదని చెప్పేసి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి కూడా విషయం ఏంటంటేనండి, వాస్తవం ఏంటంటే ఈ కాంట్రాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో మొత్తం ఎక్కువ రోడ్లు ప్యాకేజీ ఉండడం వల్ల అతనికి ఇదే కాకుండా మిగిలినటువంటి విభాగాల్లో కూడా పేమెంట్లు పెండింగ్ ఉండడం వల్ల అతను చేయలేకపోతున్నమాట వాస్తవం. ఇది మంత్రి గారు సెక్రటరీ గారి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. అందుకనే వారికి పేమెంట్ ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ పేమెంట్ ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపల వస్తుందని మేము భావిస్తున్నాం. వచ్చిన వెంటనే వారితో ఈ పనులు పునఃప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని మీరు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ కాకుండా లోతా రామారావు అని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు లోతా రామారావు మొదలు పెట్టాడు. రామారావు గారికి తెలపాలి కదా, ఆయన వరకు మీరు వెళ్ళారా లేదా? ఇప్పుడు లేదండి, మరి అక్కడ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి లేదు. మేము ఢిల్లీ దగ్గర ఒకవేళ అయితే అక్కడ కూడా మేము చెప్తాను విషయాన్ని. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇక్కడ డిఈ గారి వివరణ కూడా తీసుకోవడం జరిగింది. అయితే రోడ్డుకి అయితే మాత్రం ఖచ్చితమైన ఆదేశాలు అయితే జారీ అయినట్టు, ఇవి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిపేందుకు రావడం జరిగింది అన్నారు. ఇక్కడ తెలపడం జరిగింది. అలాగే ఇది
మొదలెట్టి 24 గంటలు జరుగుతుంది. ఎక్కడైతే రోడ్డు మీద ధర్నా చేస్తున్నారో అక్కడ ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు లోతా రామారావు ఉన్నాడు. తనకి ఈ యొక్క విషయాన్ని ఇప్పటివరకు చేరవేయలేదు. అది చేరవేయడానికి అక్కడికి వెళ్తున్నట్టు RNBDE తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ రోడ్డుకి సరైన హామీ ఇవ్వకుంటే ఇటువంటి ధర్నాలు ఉద్యమాలు మరింత తీవ్రతరం అయ్యి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి అధికార న్యూస్ ద్వారా కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. బాబా అందరూ ఈ విస్తరణ మరియు ఈ పటిష్టపరిచేటటువంటి NDP ప్రాజెక్ట్ ఏదైతే నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి దృష్ట్యా నిన్న మరియు ఈరోజు అనగా 22 మరియు 23 తారీఖుల్లో రహదారి దిగ్బంధం మరియు రహదారిపై వంట వరకు చేయించు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినటువంటి సందర్భంగా జిల్లా యంత్రాంగం మరియు గౌరవ సూపరింటెండెంట్ ఇంజనీర్ RNB వారి ఆదేశాల మేరకు రమణయ్యపేట గ్రామ పరిధిలో రాస్తా రోకా వద్దకి మా సహాయ కార్యనిర్వాహక సాయికరణ్ గారు మరియు నేను అంటే రాఘవరావు నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యనిర్వాహక ఇంజనీర్ కలిసి ఈ రాస్తా రోకా ఉద్దేశించి క్రింది విధంగా తెలియజేస్తున్నాం. ఈ రోడ్డు విషయంలో ఈ ఏలేశ్వరం జడ్డంగి రహదారి పనులు NDP ప్రాజెక్టులో భాగంగా 14 రోడ్లలో భాగంగా 2019లో మంజూరు కాబట్టి పనులు సుధాకర్ హైదరాబాద్ వారికి అప్పచెప్పడం జరిగింది. రహదారి విస్తరణలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా విస్తరణ చేసి 2004 సంవత్సరంలో పనులు నిలుపుదల చేసి ఉన్నారు. తదుపరి రహదారిలో పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోవడం వల్ల రహదారి పూర్తిగా చిత్రమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతుంది. సదరు విషయమై పూర్తి నివేదిక నవంబర్ 17వ తారీఖున RNB మంత్రివర్యులు మరియు ముఖ్య కార్యదర్శి గారి సమక్షంలో జరిగిన సమావేశంలో మేము సమర్పించడం జరిగింది. సదరు సమావేశంలో మంత్రివర్యులు మరియు ప్రారంభించి వర్షాకాలంలో పూర్తి చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని జిల్లాలకి ఆల్రెడీ NDP పనులు పెండింగ్లో రోడ్లకి పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ జిల్లాల్లో పనులు కూడా తిరిగి ప్రారంభమైంది. కానీ మన జిల్లాలో అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ 14 కోట్ల రూపాయలు ఏదైతే పూర్తిగా బకాయిలు ఉన్నాయో అవి మాత్రం చెల్లించబడలేదు. కాబట్టి పనులు ఇక్కడ పునఃప్రారంభం కాలేదు. అయితే ముఖ్యంగా తెలియజేసే విషయం ఏంటంటే నిన్న 22వ తారీఖుని 4 గంటలకి వీడియో కాన్ఫరెన్స్లో గౌరవ మంత్రివర్యులు అలాగే మా శాఖ కార్యదర్శి గారు ముఖ్య కార్యదర్శి గారు కృష్ణబాబు గారు కూడా వారికి మా సూపరింటెండెంట్ ఇంజనీర్ వారు ఈ రహదారిలో జరుగుతున్నటువంటి రాస్తా రోకా విషయం మరియు ఈ రహదారిని దిగ్బంధం చేసిన విషయం వారికి తెలియజేయడం జరిగింది. అలాగే తెలియజేసిన సందర్భంలో మంత్రి గారు మరియు సెక్రటరీ గారు కూడా ఈ బకాయిల్ని ఈ నెలాఖరు లోపల ఇవి కూడా చెల్లించగలుగుతామని అలాగే పనులు కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభించేలాగా చేయమని చెప్పేసి వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. నిన్న రాత్రి ముఖ్యంగా పేమెంట్లు ఇవ్వడం విషయంలో మంత్రి గారు కార్యదర్శి గారు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పడం జరిగింది. కావున అదే విషయాన్ని తెలియపరుస్తూ మంత్రివర్యులు ముఖ్య కార్యదర్శి గారు హామీ మేరకు ఈ నెలాఖరు లోపల కాంట్రాక్టర్కి పెండింగ్ బకాయిలు చెల్లించడం జరుగుతుందని అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పనులు పునఃప్రారంభం అయ్యేలా చూస్తామని తెలియజేస్తూ మన ధర్నా రాస్తా రోకోని విరమించవలసింది కోరి రిక్వెస్ట్ చేయడం అవుతుంది. ఇది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నేను తెలియజేస్తున్నాను. విషయం రోకాన్ని విరమించి చేయాల్సింది కోరుతున్నాను. ఓకే సార్. మాకంత మ్యాటర్ కూడా మాకంత మ్యాటర్ కూడా లేదంటే ఉన్న విషయం అర్థపూర్వకంగా మీరంతా క్షుణ్ణంగా మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో మీరు తెలియజేశారు. మేము ఇందులో ఇదంతా కాదు, ఫిబ్రవరి మొదటి వారంలో మాకు రోడ్డు పనులు ప్రారంభం కావాలి. మొదటి వారంలో అంటే 7వ తారీఖులో ప్రారంభం కాకపోతే 10వ తారీఖు మరొక కార్యసరిని మేము పిలిపివ్వడం జరుగుతుంది. ఇంకొక దీనికి మధ్యలో ఏంటంటే ఇట్లాగే మాకు ఇంతమంది 2 రోజులు మేము కూర్చొని ఇక్కడ పడుకొని తినక కూర్చొని ఉంటే మమ్మల్ని
మీరు ఏదైతే నిజంగా జరిగితే మీ అందరికి ధన్యవాదాలు చెప్తాం. మీ దగ్గరకు వచ్చి జరగకపోతే మీరు ఇచ్చినటువంటి లెటర్ని 2 రోజులకి ఇక్కడ ఆదివాసులు నిరసన చేస్తే ఆదివాసులు మోసం చేశారు ఒక కాగితాల రూపంలో అనుకుంటే మీ మీద కూడా కంప్లైంట్ పెట్టవలసి ఉంటుంది అని కూడా మీ పై అధికారులకు కూడా తెలియజేయండి. మీరందరూ ఇప్పుడు సార్ చదివింది విన్నారు కదా. చివరి పాయింట్ లో సార్ మెన్షన్ చేసింది ఏంటంటే ఫిబ్రవరి మొదటి వారంలో పనులు ప్రారంభించేలాగా చూస్తామన్నారు తప్ప ప్రారంభం చేస్తామనేటటువంటి మాట పేపర్లో పెట్టలేదు. దానికి సార్ మాకు వివరణ ఇవ్వాలి. ఇప్పుడు దానికి సార్ మాకు వివరణ ఇవ్వాలి. మొదటి వారంలో పునఃప్రారంభం చేయగలమని తెలియజేస్తున్నాను. ప్రారంభం చేయగలమని అంటే మళ్ళీ మేము అంతా కూడా రోడ్డుకి రావాలి.